రాజకీయాల్లో తిరుగుతున్నాం. రమేష్ రెడ్డి గారు అంటే బాగా అభిమానం అండి. ఓకే. ఫస్ట్ నుంచి ఇక్కడ మన మండలంలో మన మండలంలో ఒక విధంగా చెప్పాలంటే మనకి నాకు రమేష్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అండి. ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన మా కళ్ళ ముందు ఎదిగినటువంటి ఆయన రమేష్ రెడ్డి గారు. ఆయన చేసే మంచి కార్యక్రమాలు బాగుంటాయండి. అంటే ఎలాగంటే నా ఇన్స్పిరేషన్ ఆయనే. చనిపోయిన చోట డబ్బులు ఇవ్వటాలు, ఆర్థిక పరంగా ఉన్న చోట డబ్బులు, అందరినీ ఎక్కడ ఎవరు ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు వాళ్ళని ఆదుకుంటారు. చనిపోయిన చోట బియ్యం టిక్కీలు ఇవ్వటాలు, ఆ కార్యక్రమాలు అవునండి మీకు బాగా నచ్చినాయి. బాగా నచ్చినాయి. ఆయన వెనకాలే ఉంటానండి నేను. ఓకే. ఆయన వెనకాలే ఉంటాం. ఆయన నాకు ఇన్స్పిరేషన్. వెరీ గుడ్. ఆయన మా కళ్ళ ముందు బాగా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి అలవాల రమేష్ రెడ్డి గారు. ఓకే ఓకే, మంచిది, వెరీ నైస్. ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి. నాకు నారా లోకేష్ గారు అన్న, ఎన్టీఆర్ అన్న బాగా ఇష్టం అండి. ఏది జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ అన్న, నారా లోకేష్ గారు అన్న బాగా ఇష్టం వాళ్ళిద్దరంటే. ఓకే, ఫ్యాన్స్ అంతే మనం. ఇటు రమేష్ రెడ్డి గారు ఇంకా మన ఏకుండూరు మండలంలో 21 గ్రామాలకి 21 పంచాయతీలకి ద లెజెండ్. అంటే మనం ఇలా రాజకీయాల్లో అలవాల రమేష్ రెడ్డి గారు మనకి అన్ని విధాలుగా సపోర్టింగ్ ఉంటారు. ఇంటింటికి మీరు బియ్యం గాని డబ్బులు గాని ఆర్థిక సహాయం మీరు కూడా నేను అదే చెప్తున్నా కదా. అదే రమేష్ రెడ్డి గారు ఆయన చేశాడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని నేను కూడా స్వచ్ఛందంగా సేవ చేయాలి ప్రజలకి, మా గ్రామస్తులకి అది అనే ఆలోచన మీకు వచ్చింది. మాకు వచ్చింది. అంటే కంటి ముందు మా కళ్ళ ముందు ఎదిగినటువంటి ఆయన రమేష్ రెడ్డి గారు, బాగా కష్టపడి ఎదిగినటువంటి ఆయన రమేష్ రెడ్డి గారు. అలాగే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా రాజకీయాల్లో. తెలుగుదేశం సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు మీరు? మేమండి 2024 మొన్న లోకేష్ గారు మొన్న కూడా అందరికి ఇచ్చారులే. ఓకే. అయితే అక్కడ నుంచి మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం సోషల్ మీడియాలో. ఓకే. మనం 2019 2020 అప్పటి నుంచే ఒక పక్క డిగ్రీ చదువుకుంటా మనం రాజకీయాల్లో తిరుగుతానే ఉన్నాం. ర్యాలీలకైనా మామూలుగా ఏ పార్టీ ప్రోగ్రామ్ కైనా పార్టీ కోసం కూడా పనిచేస్తానండి, జనం కోసం కూడా పనిచేస్తా. ఒకటి మా గ్రామం ఒకటి అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేయాలి. మరి ఈ మధ్య కాలంలో రమేష్ రెడ్డి గారిని కొంతమంది టార్గెట్ చేసి ఏవో ప్రచారాలు చేశారని చెప్పేసి అంటున్నారు. అవి మొత్తం పక్కన పెట్టండి. రమేష్ రెడ్డి గారు అంటే ఏకుండూరు మండలంలో 21 పంచాయతీలకి లెజెండ్ ఆయన. అంతే. ఏంటంటే ఒకటి ఆయన చేసే పనులు చాలా మంచిగా ఉంటాయి, కార్యకర్తలని బాగా ఆదరిస్తాడని చెప్పి. ఇంకోటి ఏంటంటే మా తండాలకైతే దేవుళ్ళు అంట ఆయన. తండాలకైతే మన మాధవారం అయినా, పాతరేపిడి, కొత్తరేపిడి, కుమ్మరికుంట్ల, కుండూరు తండ, ఏకుండూరు, మత్రియ తండ, వలమందల తండ, జీళ్లకొండ తండ, వల్లంపట్ల, ఈ తండాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకి లెజెండ్ ఆయనే. ఇంకోటి ఏంటంటే ఆయన చేసే ఆయన చేసే మంచి అనేది మాకు బాగా నచ్చిద్దండి. అది మన భేదాలు చూడకుండా ఆయన పని చేస్తాడు. సేమ్ ఆయన లాగే మనం కూడా పని చేయాలని నా కోరిక. 100% నీలో లక్షణాలు కనపడుతున్నాయి. అదే. అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం అండి. వ్యవసాయం ఎంత ఉంటుంది ఏంటి అమ్మగారే మీకు? ఒక 7-8 ఎకరాలు. 7-8 ఎకరాలు ఉంది. మిర్చి పంటలు ఇలాంటి? అంటే మిర్చి కూడా వేసామండి, పత్తి కూడా వేసాం, వరి కూడా ఉందండి. ఓకే. మరి మీరు 1 ఎకరం నేచురల్ ఫార్మింగ్ విధానంలో చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకుంటుంది ఏమనంటే ఈ క్రిమిసంహారక మందులు, పెస్టిసైడ్స్ అండ్ పెస్టిలైజర్స్ ఉన్నాయి కదా, ఈ వేయటం వల్ల భూమి సారం తగ్గిపోయి నేల బండబారిపోయి మనకి మంచి అధిక దిగుబడులు ఇవ్వట్లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళు 1 ఎకరాన్ని సాగు చేసుకున్నట్లయితే నేచురల్ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో చేసినట్లయితే ఆ రైస్ కానీ ఆ కూరగాయలు కానీ మనం తినటం వల్ల మన ఆరోగ్యం 99-100% ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనమాట. ఆ విధంగా మీరు ప్రోత్సహిస్తే బాగుంటది.
అది కూడా చేద్దామండి, ఆ? చేద్దాం. అది చేయాలి. పాలేకర విధానం అన్నమాట, అది బాగా నడుస్తూ ఉంది ఇప్పుడు. ఆర్గానిక్ విధానం మొత్తం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి విధానం మొత్తం కూడా టాబ్లెట్లు, ఇంగ్లీష్ టాబ్లెట్ల కంటే కూడా మన మన ఆర్గానిక్ పంటలు, ఆహారాలు ఇవే పంటల నుంచి. బాగుంటుంది అనేది కాన్సెప్ట్. కాబట్టి మీరు ఇప్పుడు రాజకీయంలోకి వచ్చారు, అంతా బాగానే ఉంది. అవును.